హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నల్ల శనగలతో, అది కూడా మొలకొచ్చిన శనగలతోని క్రిస్పీగా ఉండే దోశలండి. మనకి నల్ల శనగల్లో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుందండి. క్రిస్పీగా చాలా బాగా వస్తాయి మనకి దోశలు మట్టుకు. మరి ఇప్పుడు వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ ముందు రోజు నైటే శనగల్ని నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ మొత్తం తీసేసి ఒక బాక్స్లో వేసి ఒక రోజంతా పెట్టుకున్నాము అంటే చక్కగా మనకి ఇలా మొలకలు వస్తాయండి. ఇలా మొలకలు వచ్చిన శనగలతో దోశలు వేసుకుంటే మటుకు చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఇలా శనగలకైతే మొలకొచ్చాక తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక మనం ఈ దోశలు వేసుకుంటాము అనే ఒక 3 గంటల ముందు ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని నానబెట్టేసుకోవాలండి. శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాసు శనగలకి గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇందులోకి మొలకొచ్చిన శనగల్ని కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు ఒక ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మనకి ఇది అచ్చం పెసరట్టు టేస్ట్ అనేది ఉంటుందండి ఈ శనగలతో వేసుకునే దోశ అనేది. ఇందులోనే చిన్నవి ఒక 4 అల్లం ముక్కలు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇక్కడ నేను ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ కూడా వేసేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడ బరక లేకుండా చక్క మెత్తగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మట్టుకు ఎక్కువ యాడ్ చేయకండి, కొద్దిగా యాడ్ చేసుకుంటూ చూసారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండినంతా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. ఒకవేళ మీరు బియ్యం వద్దు అనుకుంటే కనుక సన్న రవ్వతోనైనా చేసుకోవచ్చండి. బియ్యం ప్లేస్లో 1 కప్పు వరకు సుజీ రవ్వ, మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ వేసుకొని కూడా గ్రైండ్ చేసేసుకొని దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇంకా పిండినంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాక కొద్దిగా వంట సోడా వేసుకొని పిండిలో కలిసే విధంగా ఈ వంట సోడానంతా కలిపేసుకోవాలి. పిండి మరికి నేను చూపిస్తున్న విధంగా మరీ పల్చగా కాదు, అలానే మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోండి. ఇదంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని పెనం వేడయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక గరిటెడ వరకు వేసేసుకోండి. ఒక గరిటెడ వరకు పిండి వేసేసుకొని చక్క పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దోశ అనేది మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తుందండి. దోశ మట్టుకు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా తింటూనే ఉంటాం కదా మినపప్పుతోని, అలాగే బియ్యం వేసుకొని అటుకులు వేసుకొని రవ్వ వేసుకొని. కానీ ఒక్కసారి ఇలా మొలకొచ్చిన శనగలతోనైతే దోశ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దోశ అంతా పల్చగా ఇలా పెనమంతా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకోండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. 2 దోశలు తిన్నామంటే మనకి కడుపు ఫుల్ అయిపోతుంది. ఇంక ఇవన్నీ వేసేసుకున్నాక మీకు నచ్చితే నెయ్యి అయినా లేదంటే నూనె అయితోనన్నా చక్కగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక పక్క కుక్ అయితే సరిపోతుంది దోశ అనేది మనకి చక్కగా. ఇక్కడైతే ఒక పక్క చక్కగా కాలింది. ఇప్పుడు స్లోగా దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో మనకి దోశ మట్టుకు చాలా బాగుంటుందండి. ఇలాగే మనకి ఎన్ని కావాలన్నీ 1 బై 1 దోశలు అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకో దోశ కూడా వేసేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా మొలకొచ్చిన శనగలతో దోశలు మరి అయితే మీకు నచ్చినాయా? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ విధంగా ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం అల్లం తురుము, క్యారెట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా బాగుంటాయండి. ఇలా వేసుకొని మనకు నచ్చిన చట్నీతోని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశలు అయితే మరి రెడీ అయిపోయాయి. ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారు కదా, చాలా క్రిస్పీగా వస్తాయండి. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.